పురాణ కథల పట్ల భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. పద్మపురాణము, శ్రీమద్ రామాయణము, కిష్కింధకాండ. మునుల శాపం వల్ల తన శక్తి సామర్థ్యాలను మరిచిన బాలాంజనేయుని నారదుడు ప్రబోధించి సూర్యభగవాను దగ్గర అన్ని విద్యలు నేర్చుకురమ్మని చెప్పడంతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సూర్యభగవానుని దగ్గర అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకుని ఆ స్వామి కుమార్తె సువర్చలను వివాహం చేసుకున్నాడు హనుమంతుడు. ఆమె తపస్సుకు అనుమతినిచ్చి పంపివేసి సూర్యదేవుడు కోరడంతో ఆయన పుత్రుడైన మీ రాజు సుగ్రీవునికి మంత్రిగా హితునిగా ఉండడానికి ఒప్పుకుని కిష్కింధకు వచ్చివేశాడు. గురువుగారు సూర్యభగవానునికి ఇచ్చిన మాటల కోసం సుగ్రీవునికి మంత్రిగా ఉంటున్నాడు కానీ చిన్నతనం నుండి ఆయన మనసులో నిండి ఉన్నది ఆ రామచంద్రుడే. అందుకే రామచంద్ర ప్రభువు కూడా తన విశ్వాసాన్ని హనుమంతునిపైనే నిలిపి తన ఉంగరాన్ని సీతకు గుర్తుగా ఇవ్వమని ఇచ్చారు. ఇప్పుడు మనమందరం కలిసి మునుల శాపం వల్ల తన అసాధారణ శక్తి సామర్థ్యాలను మరిచిన హనుమంతుని స్తుతించి వాటిని గుర్తుకు తెచ్చేలా చేయాలి, పదండి అని అన్నారు చిన్నతనం నుండి హనుమంతునితో పాటు పుట్టి పెరిగిన వానరులు కొందరు. ఆహా, హనుమంతుని గురించి మాకు వివరంగా చెప్పి మా విచారాన్ని దూరం కావించారు మీరు. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ మహాబలిని ప్రబోధిద్దాం ఉత్సాహంగా అంటూ జాంబవంతుడు, అంగదుడు కదలడంతో అందరూ ఆలోచిస్తూ సముద్రం వైపు చూస్తూ పర్వతాగ్రాన నిలిచి ఉన్న హనుమంతుని సమీపించారు. హే మహాబలి, నీ వల్లే ఈ సముద్ర లంఘనం సాధ్యమవుతుంది. సూర్యబింబాన్ని ఫలంగా భావించి అందుకోబోయిన అసమాన బలశాలివి నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. లేచి సీతాదేవి జాడ తెలుసుకునిరా, నీకు జయం కలుగుగాక. జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ అందరూ ఒక్కపెట్టున జయఘోష చేయడంతో ఒక్కసారిగా దివ్యశక్తులన్నీ జాగృతం చెంది తల గట్టిగా విదిలించాడు హనుమంతుడు. శరీరాన్ని కొండలా పెంచి మనస్సులో శ్రీరాముని తలుచుకుని, వానరులారా, నేను పయనమై వెళ్తున్నాను, రామకార్యం జయప్రదం కావించి తిరిగి వస్తాను, నా కోసం వేచి ఉండండి అని పెద్దగా చెప్పి భుజాన గదతో వాయువేగాన్ని మించిన వేగంతో ముందుకు లంఘించి ఆకాశ మార్గాన ఎగురుతూ పోసాగాడు సముద్రంపై నుండి. ఆ విధంగా సాగిపోతున్న హనుమంతుని సంభ్రమాశ్చర్యాలతో వీక్షిస్తూ ఆనందించసాగారు దేవతలు, బ్రహ్మర్షులు, ఇతర మునిగణాలు ఆకాశ మార్గాన అదృశ్యంగా నిలిచి. కిష్కింధాకాండ సంపూర్ణం. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. సుందరకాండము. ఓం నమో హనుమతే నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమాన్ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం అంజనాసుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్. సుందరకాండము. మహావేగంతో సాగిపోతున్న హనుమంతుడు తాను విశ్రాంతి తీసుకోవడానికి
సముద్ర గర్భంలో నుండి పైకి లేచిన మైనాకుడనే పర్వత శిఖరాన్ని స్పృశించి ముందుకు సాగిపోయాడు హనుమంతుడు. అతని బుద్ధి కుశలతను పరీక్షించడానికి దేవతల చేత పంపబడిన సురస అనే నాగమాత హనుమంతుని కవళించడానికి పెద్ద గుహలా నోరు తెరిచి మార్గమధ్యంలో అడ్డుగా నిలిచింది. సూక్ష్మ శరీరంతో ఆమెకే తెలియకుండా నోట ప్రవేశించి వెలుపలకు వచ్చాడు హనుమంతుడు. భళి ఆంజనేయ భళి, నీ వంటి చతురుడు బలశాలి రామదూతగా కార్యం జయప్రదం కావించడగలడంతో ఏ సందేహం లేదు, నీకు జయం కలుగుగాక అంటూ ఆశీర్వదించి అడ్డు తొలగింది సురస. ఆమెకు నమస్కరించి ముందుకు సాగి తన నీడను పట్టి వెనుకకు లాగుతున్న సింహిక అనే రాక్షసిని హతమార్చి సముద్రంలో నివసించే ప్రాణులకు అభయం ప్రసాదించి రివ్వున ఎగురుతూ లంకాపట్టణం చేరుకున్నాడు హనుమంతుడు. సూక్ష్మ రూపంలో నగర ద్వారాన్ని సమీపించి లోపలకు పోబోతుంటే లంకాపట్టణాన్ని సంరక్షించే లంకిని అడ్డగించింది. ఆ లంకిని రాక్షసుని ఒక్క పిరిగిపోటుతో నేల కూర్చాడు హనుమంతుడు. లంకిని హనుమంతుని దెబ్బతో శాపం తీరి దివ్యాంగనగా మారి నమస్కరించింది. హే మహాబలి, నీకు స్వాగతం. ఏనాడైతే వానర రూపుడైన పరాక్రమవంతుని చేతిలో అపజయం సంభవిస్తుందో ఆనాడే నాకు శాపముక్తి కలుగుతుందని బ్రహ్మదేవుడు వచించి ఉన్నారు. నా శాపముక్తితో పాటు లంకకు చేటుకాలం ప్రారంభమవుతుందని కూడా వచించారు బ్రహ్మదేవుడు. మీకు నా శతకోటి ప్రణామాలు. ఇక నిరాటంకంగా లంకలో ప్రవేశించి మీ కార్యం నెరవేర్చుకోండి, సెలవు అంటూ అదృశ్యమైంది లంకిని. హనుమంతుడు సూక్ష్మ రూపంలోనే పట్టణ వీధుల్లో సంచరిస్తూ లంకాపట్టణం సౌందర్యానికి ముగ్ధుడైనాడు. అప్పటికే అర్ధరాత్రి సమీపిస్తుండటంతో నిద్రిస్తున్న స్త్రీ జనాలను రావణుని అంతఃపుర కక్షలను పరిశీలనగా చూస్తూ సీతాదేవి జాడ కనపడకపోవడంతో ఆలోచనగా చుట్టుపక్కలను పరికిస్తూ ముందుకు సాగుతున్న హనుమంతునికి ఒక సౌధంలో నుండి రామనామ జపం వినరావడంతో ఆశ్చర్యపోతూ అందులోకి ప్రవేశించాడు. ఆ సౌధం రావణుని చిన్న తమ్ముడు విభీషణుడిది. విభీషణునితో ఆంజనేయుని సమాగమనం. శ్రీరామ శ్రీరామ అంటూ కన్నులరమోడ్చి ధ్యానిస్తున్న విభీషణుడు అలికిడికి కన్నులు తెరిచి ఎదురు నిలిచి ఉన్న చిన్న వానరాన్ని చూసి ఆశ్చర్యపోతూ లేచాడు. ఆయన ఆశ్చర్యాన్ని అధికం చేస్తూ జై శ్రీరామచంద్ర ప్రభు అంటూ స్వస్వరూపంతో భుజాన గదతో ఎదుట నిలిచాడు ఆంజనేయుడు. రామదూతగా సీతాదేవిని అన్వేషిస్తూ ఈ లంకలో ప్రవేశించిన ఆంజనేయుడిని రామనామ ధ్యానంలో నిమగ్నుడైన మిమ్మల్ని మిత్రునిగా భావిస్తున్నాను. రాక్షస పరివృతమై అందరూ శృంగార మదోన్మాదులై నిద్రిస్తున్న ఈ సమయంలో ఇలా రామనామస్మరణ చేస్తున్న మీరెవరో తెలుసుకోవచ్చునా? గంభీరంగా ప్రశ్నించాడు హనుమంతుడు. ఆ మాటలు విని సంభ్రమానందాలతో స్వాగతం పలికి ఉచితాసనం చూపాడు విభీషణుడు. రామదూతగా ఒక వానర శ్రేష్ఠుడు లంకలో ప్రవేశించనున్నాడని కొద్ది రోజుల క్రితమే నాకు స్వప్న సందేశం లభించింది. అప్పటి నుండి మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. ఆంజనేయ, రావణుని తమ్ముడినైన నేను మీకు మిత్రుడినే, రామభక్తుడను. ఆ స్వామి దైవాంశ సంభూతుడిని, ధర్మరక్షణార్థం మానవునిగా అవతరించాడని మా తండ్రి విశ్వావసువు నాకు తెలిపినప్పటి నుండి రామదర్శనాభిలాషనే కాలం గడుపుతున్నాను. నా పేరు విభీషణుడు అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు అతను. విశ్వవసువు నవబ్రహ్మలలో ఒకడు. బ్రహ్మమానస పుత్రుడైన పులస్త్య మహర్షి పుత్రుడు కదా. బ్రహ్మవంశస్థులైన మీ ఇద్దరిలో ఒకడు రామునికి శత్రువు, మరొకడు మిత్రుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది సుమా, సాలోచనగా చూస్తూ అన్నాడు ఆంజనేయుడు. నిజమే, కానీ అందుకు కారణం ఉన్నది. మా తల్లి కైకసి రసాతలాన్ని పాలించే సుమాలి అనే రాక్షసుని కుమార్తె. బలిచక్రవర్తి విష్ణుభక్తుడై రసాతలానికి పరిమితం కావడంతో మా తాతగారైన సుమాలిలో ముల్లోకాలలో తిరిగి అసుర సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న ఆశ మొలకెత్తింది. అందుకు బ్రహ్మర్షుల వలన జన్మించేవారే సమర్థులని విగ్రహించి తన కుమార్తె కైకసిని ఆ కార్యం సాధించమని పురికొల్పాడు. కైకసి మానవ కన్యలా రూపుధారణ చేసి అసమాన సౌందర్యంతో ప్రకాశిస్తూ వనవీధులలో విహరిస్తూ ఆ ప్రాంతానికి వచ్చిన విశ్వావసువు మనస్సును ఆకర్షించింది. విశ్వావసుడు వివాహితుడు. వైశ్రవణుడనే కుమారుడు కలవాడు. వైశ్రవణుడు అనగా కుబేరుడు. అయినా కైకసి మాయాజాలంలో బంధితుడై ఆమెను వివాహం చేసుకున్నాడు.
ఆమె కూడా ప్రేమానురాగాలు ప్రకటిస్తూ భర్తకు సేవించి 2 పుత్రుడు 1 పుత్రికకు జన్మనిచ్చింది. వారందరిలో అసుర ప్రవృత్తి అధికంగా ఉండడం చూసి ఆశ్చర్యం పొందిన విశ్వవసువు ఆమె తన జీవితంలోకి ప్రవేశించిన కారణం తెలుసుకుని ఆవేదన చెందాడు. అప్పుడు గర్భవతిగా ఉన్న కైకసికి ఆ గర్భాన జన్మించే పుత్రునిలో అసుర గుణాలు లేకుండా సాత్విక స్వభావం భగవద్భక్తి పెంపొందుతాయని పలికి వికల మనస్కుడై తపస్సుకు తరలి వెళ్ళిపోయాడు మా తండ్రి. కైకసి తన సంతానంతో తండ్రి గృహాన్ని చేరుకుంది. ఆమె శిక్షణలో రావణ, కుంభకర్ణులు, శూర్పణఖ అసుర లక్షణాలతో పెరిగి పెద్దవారైనారు. తర్వాత జన్మించిన నేను మా తండ్రి గాని అనుగ్రహం వల్ల సాత్విక లక్షణాలతో పెరగడం జరిగింది. నా ప్రవృత్తిని మా తల్లి మార్చలేకపోయింది. రావణ, కుంభకర్ణులను తపస్సుకు పురికొల్పి బ్రహ్మ నుండి వరాలు పొందేలా చేసింది. రావణునిలో శివభక్తిని పెంపొందేలా చేసి ఆ స్వామి అనుగ్రహంతో 10 తలలను అత్యంత బలపరాక్రమాలను పొందేలా చేసింది. ఆమె సుమాలి ఆశించినట్లే రావణుడు ముల్లోకాలను జయించి అసుర సామ్రాజ్య స్థాపన కావించాడు. పరమశివుని మెప్పించి తన భక్తితో కైలాస పర్వతాన్ని కదిలించే ప్రయత్నం చేసి పరమేశ్వరుని ఆత్మలింగాన్ని భూలోకానికి తెచ్చిన ఘనత పొందాడు. కానీ ఏం లాభం, అతనిలో రాక్షసత్వము అంతకంతకు వృద్ధి పొందుతూనే పోయింది. దానికి అహంకారం తోడు కావడంతో ఎన్నో అకృత్యాలు కూడా కావించాడు. మాకు సోదర సముడైన వైశ్రవణునికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఈ లంకాపట్టణాన్ని స్వాధీనం చేసుకుని ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. నేను, కుంభకర్ణుడు కూడా ఇక్కడే అతని వెంట ఉంటున్నాము. మా తల్లి ఆనతి మేరకు శూర్పణఖ దండకారణ్య ప్రాంతాలలో నివసిస్తూ తన పరివారంతో అక్కడి సాధుజనులను పీడిస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నది. ఒకనాడు మేమందరం నిండు సభలో ఉండగా పెద్దగా ఆక్రోశిస్తూ వచ్చిన శూర్పణఖను చూసి అందరం విభ్రాంతులమైనాము. సోదరా రావణ, నీ ముద్దుల చెల్లెలి దురవస్థను చూడు. ముక్కు చెవులు నరికి నన్ను అవహేళన కావించారు 2 మానవులు. రాజ్యం కోల్పోయి అడవులలో నివసిస్తున్న వారి పేర్లు రామలక్ష్మణులట. మన రాక్షస సేనలన్నిటినీ ముట్టుబెట్టిన మానవులలో పెద్దవాడు రాముని పత్ని సీత కూడా వారి వెంటనే ఉన్నది. ఆమె సౌందర్యాన్ని ఏమని వర్ణించను, నాకు చెప్పటానికి మాటలు తోచటం లేదు. అంతటి సౌందర్యరాశి ఆమె. నీకు తగిన జోడు కాగలదని నా వెంట తేవాలని ఆశించాను. కానీ నా ప్రయత్నం విఫలమై ఈ విధంగా కురూపినైనాను వాళ్ళ చేతుల్లో. ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులను కోసి నన్ను కురూపిని కావించాడు. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం కావించు అన్నా ఆ సీతను తెచ్చుకుని నీ పత్నిని కావించుకో, అప్పుడు నా మనసుకు శాంతి లభిస్తుంది అంటూ ఆమె రోధిస్తూ చెప్పినదంతా విని ఆగ్రహావేశాలతో వణికిపోయాడు మా అన్న రావణుడు. శూర్పణఖ మాటలు పూర్తిగా సత్యం అయి ఉండవని, ఆమె వల్ల ఏదో పొరపాటు జరిగి ఉంటుందని, తొందరపడవద్దని నేను నచ్చజెప్పబోయినా వినిపించుకోకుండా గబగబా వెళ్ళిపోయాడు. తర్వాత జరిగింది మీకు తెలిసే ఉంటుంది. అనుకున్న ప్రకారం సీతాదేవిని తన మాయతో అపహరించుకుని వచ్చి తనకిష్టమైన అశోక వనవాటికలో ఆమెను ఉంచాడు. ఆమె తానుగా అతనిని వరించాలని ఆశిస్తూ రాక్షసకాంతల చేత తన బలపరాక్రమాల గురించి తెలియబరుస్తూ ఆమెను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని ప్రయత్నం సఫలం కావడం కాదని కూడా నేను దృఢంగా నమ్ముతున్నాను. సీతాస్వార్థి నిరంతరం పతినామస్మరణ కావిస్తూ నిద్రాహారాలు మాని ఆ వనంలో దుఃఖిస్తూ గడుపుతున్నది. ఆమెను ఊరడించి ధైర్యం చెబుతున్నది నా కుమార్తె త్రిజట. మీరు వెళ్ళి సీతాదేవిని చూసి ఆమెకు ఆనందాన్ని ప్రసాదించండి ఆంజనేయ అంటూ విభీషణుడు చెప్పినదంతా విని ఆయనకు కృతజ్ఞతలు తెలిపి అశోకవనం చేరి సూక్ష్మ రూపంలో సీతాదేవి కూర్చుని ఉన్న సింసుపా వృక్షం మీదకు చేరాడు ఆంజనేయుడు. కొమ్మలలో ఆకుల మాటున దాగిన సమయంలో తన కోసం వేచి చూస్తున్న ఆంజనేయుడు దూరం నుండి
మంగళవాద్య ఘోష వినరావడంతో మరింతగా చాటుకు తప్పుకుని ఏం జరుగుతుందో అన్న కుతూహలంతో అటువైపు చూశాడు. స్త్రీ జనాల మధ్య నడిచి వస్తున్న రావణుడు కనిపించడంతో అతనిపైకి లంఘించి హతం కావించాలన్న ఆవేశం పెళ్ళుబుకింది ఆంజనేయునిలో. కానీ అతి కష్టం మీద నిగ్రహించుకుని తీక్ష్ణ దృష్టితో గమనించసాగాడు. పరిజనులు దివిటీలు చేతబట్టి జయ జయధ్వానాలు కావిస్తుండగా దర్పంగా మీసం దువ్వుతూ వచ్చి సీతాదేవి సమీపంలో ఆగాడు.